హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మన రాజమండ్రిలోని గండాలమ్మ గుడి సందులో సరికొత్తగా స్టార్ట్ చేసిన మాన్వి కలెక్షన్స్‌కి అయితే వచ్చేసాం. ఈ స్టోర్ మొత్తం 4 ఫ్లోర్స్‌లో ఉంటుంది. ఒక్కొక్క ఫ్లోర్‌లోనూ ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. మగ్గం వర్కు, ఆరి వర్కు, మిషన్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మెటీరియల్స్, అలాగే ఫ్యాబ్రిక్ ఇవన్నిటిలోనూ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ మనకి మార్కెట్‌లో బయట ఎక్కడా దొరకనంత వెరైటీ ఉంటుంది. అవి కూడా అన్నీ హోల్సేల్ ప్రైజెస్‌లోనే వస్తాయి. ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా 10 మీటర్స్ ఏ కాస్ట్‌కి అయితే ఇస్తారో మనకి హోల్సేల్ ప్రైస్‌లో 1 మీటర్ తీసుకుని అదే ప్రైసెస్‌లో ఇస్తారు. లేట్ చేయకుండా ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం. అలాగే ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఓపెనింగ్‌కి. అవన్నీ కూడా డీటెయిల్స్‌గా విని ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మెయిన్‌గా బొటిక్స్ వాళ్ళకి, టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. అఫ్‌కోర్స్ నార్మల్‌గా సింగిల్‌గా తీసుకునే వాళ్ళకి కూడా బెనిఫిటే కాబట్టి డెఫినెట్‌గా షేర్ చేయండి. దానికంటే ముందు మన వీడియోని లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చితర్ గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం రాజమండ్రిలో సరికొత్తగా స్టార్ట్ అయిన మాన్వి కలెక్షన్స్ లో ఉన్నాం. ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసారు కాబట్టి ఒక ఐడియా అయితే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉండబోతోంది, అసలు ఈ స్టోర్ ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం సార్ మాటలో ఉందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఏంటి కొత్త స్టోర్ ఓపెన్ చేశారు, మరి మా వాళ్ళకి ట్రీట్ ఏంటి, అసలు ఈ స్టోర్ లో ఏమేమి ఉండబోతుంది అనేది ఒకసారి క్లియర్ గా చెప్పండి. మన స్టోర్ లో వచ్చేసినప్పటికి మేడం చెప్పండి, పర్లేదు. మన స్టోర్ లో వచ్చేసినప్పటికి మీకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ప్లస్ జీ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా. సో 4 ఫ్లోర్ స్టోర్ ఉంటుంది మేడం. ప్లస్ దీనిలో గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చినప్పటికి ప్రతి ఎంబ్రాయిడరీ మిషన్స్ అయినా ఉండే వాళ్ళందరికీ మెటీరియల్ అనేది చాలా కంపల్సరీ నీడ్ మేడం. సో ఆ మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. అది ఫీజింగ్ పేపర్ అయినా అవనివ్వండి, జరీస్ అయినా అవనివ్వండి, కోన్స్ అయినా అవనివ్వండి, గమ్ బాటిల్స్ అయినా అవనివ్వండి, బాబిన్ కేసెస్ అయినా అవనివ్వండి, అన్ని అవైలబుల్ గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ సెగ్మెంట్ ఏంటంటే మొత్తం మెటీరియల్ అండి. మెటీరియల్ ఎస్, ఆరి వర్క్ మెటీరియల్, మగ్గం వర్క్ మెటీరియల్, జరీ థ్రెడ్స్ మెటీరియల్ మొత్తం అన్ని ఇక్కడే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో. ఎస్ మేడం. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళినప్పటికి మనం లేసెస్, హ్యాంగింగ్స్, ప్యాచెస్, కుందన్, రెగ్జిన్స్ అవన్నీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మేడం. సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసినప్పుడు మేడం టైలరింగ్ మెటీరియల్ మొత్తం ఉంటుంది మేడం మన దగ్గర. టైలరింగ్ లో మీకు స్పేడ్ దారాలైనా సరే, వర్ధమాన్ దారాలైనా సరే, ఛాలెంజ్ దారాలైనా సరే, మారుతి దారాలైనా సరే, మయూరి దారాలైనా సరే మీకు మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. అది కూడా బల్క్ క్వాంటిటీతో మేడం. అంటే మీకు ఎట్ ఏ టైం 200 బాక్సెస్ కావాలన్నా కూడా అవైలబుల్ చేస్తాం మనం. అంటే ఇది హోల్సేల్ అని తెలుసు మాకు, బట్ మరి మాకు సింగిల్ కావాలంటే ఇస్తారా? సింగిల్ కావాలంటే మనకు 1 పీస్ అనేది ఉండదు, కానీ మినిమం క్వాంటిటీ ఉంటుంది. అంటే 25 పీసెస్ బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ తీసుకోవాల్సిందే. 25 అంటే అంతలేండి, అది మామూలుగా ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళకి కూడా నీడే కదా. సో అలా 1 బాక్స్ అనేది ఇస్తాం మేడం. మరి హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారా? ఎస్, అది కూడా హోల్సేల్ ప్రైస్ కే మేడం. ఎందుకంటే బాక్స్ టు బాక్స్ మన సేలింగ్ మేడం, దాని వల్ల. సో మీకు బాక్స్ టు బాక్స్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ పడుతుంది. 1 పీస్ 2 పీస్ అయితే మనం ఇవ్వలేము, కానీ బాక్స్ టు బాక్స్ అయితే ఇస్తాం. బాక్స్ అంటే అంత పెద్ద కాదండి, 25 జస్ట్ ఇంత బాక్స్ ఉంటుంది. మనకి ఇంట్లో రెగ్యులర్ గా స్టిచింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఆ బాక్స్ అనేది నీడే అవుతుంది. సార్ మనకి ఇప్పుడు ఇంకో 4 ఫ్లోర్ ఉంది. థర్డ్ ఫ్లోర్ కి వచ్చినప్పుడు అందరికి లేడీస్ ఫేవరెట్ అయిన సెగ్మెంట్ మేడం ఫ్యాబ్రిక్ సెక్షన్ మేడం. ఫ్యాబ్రిక్ సెక్షన్ లో మన దగ్గర డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ప్లస్ దానికి మ్యాచింగ్స్, క్రేప్, సాటిన్, పట్టు క్లాత్, రా సిల్క్, లైనింగ్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి మేడం. లైనింగ్స్ కూడా దొరికేస్తాయి. లైనింగ్స్ కూడా దొరుకుతాయి మేడం మన దగ్గర. ఒక రకంగా చెప్పాలంటే మ్యాచింగ్ సెంటర్, బట్ మ్యాచింగ్స్ అంటే ఓన్లీ లైనింగ్స్ వరకు, ఫాల్స్ వరకు చూస్తామండి. బట్ ఇక్కడ ఏంటంటే డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. శ్రీ బ్రహ్మాజీ నోవెల్టీస్ మన రాజమండ్రిలో మోస్ట్లీ అందరికీ తెలిసిందే. వాళ్ళదే ఈ మాన్వి కలెక్షన్స్ కూడా. ఇక్కడ సరికొత్త కలెక్షన్ తోటి 4 ఫ్లోర్స్ లో అతి పెద్ద హోల్సేల్ షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. సార్ మాకు మరి కంటెంట్ ఎలా ఉందో చూపించేస్తే మా వాళ్ళు ఎగరగా వెయిట్ చేస్తుంటారు, మరి చూపిస్తారా? రండి మేడం, చూపించేస్తాను. మరి మా వాళ్ళకి వెల్కమ్ కూడా చేయండి. మరి కొత్తగా ఆఫర్స్ పెట్టారు కదా, న్యూ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ లో మీకు 5000 బిల్ అవుతే 500 రూపీస్ ఆఫ్ ఉంటుంది. ప్లస్ 10,000 బిల్ అవుతే 1500 రూపీస్ ఆఫ్ ఉంటుంది. కానీ మన వ్యూవర్స్ కి చెప్పేది ఏంటంటే ఈ ప్రైజెస్ అనేది హోల్సేల్ ప్రైజెస్ అండి. హోల్సేల్ ప్రైజెస్ పైన నేను ఇంకా డిస్కౌంట్ ఇస్తున్నాను మీకు. సో మీకు బయట దొరికే ఐటమ్ కి మా దానికి డిఫరెన్స్ ఏంటంటే నా దగ్గర 350 రూపీస్ కి హోల్సేల్ ఉంటుంది. అదే మీకు రిటైల్ లో 600, 500 సేల్ చేసి అక్కడ డిస్కౌంట్ ఇస్తారు. నేను 350కే మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు లేట్ చేయకుండా ఇంకా రండి, మన దగ్గర విజిట్ చేసేయండి. అసలే హోల్సేల్ ప్రైజెస్ అంటే మనకి చాలా అఫోర్డబుల్ లో వస్తాయి. వాటిల్లో కూడా మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎందుకంటే మీకు సార్ చెప్పినట్టు ఒక ఫ్యాబ్రిక్ 1 మీటర్ బయట మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకుని మరి పర్చేజ్ చేయొచ్చని ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు కంటెంట్ ఎలా ఉందో సార్ చూసేద్దాం సార్. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కలెక్షన్ ఏమేమి ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. న్యూ గా ఓపెన్ చేసినందుకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవన్నీ ఇగ్నోర్ చేసేసి మరి వినేయండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఏమేమి ఉంటాయి ఒకసారి చూపించమ్మా. ఎంబ్రాయిడింగ్ వర్క్ సంబంధించిన జెరీస్ ఉంటాయి మేడం. ఇలా ఆల్ కలర్స్ ఉన్నాయి మేడం జెరీస్. ఇక్కడ ఏంటమ్మా? హ్యాండ్ బీడ్స్ మేడం, బ్లౌజ్ కి. ఓకే, హ్యాండ్స్ కి బీడ్స్. హ్యాండ్స్ కి ఏమన్నా ఎక్కడైనా హ్యాంగింగ్ చేసుకోవడానికి బీడ్స్. అవును మేడం, అందులోనే 2-3 రకాలు ఉన్నాయండి. ఓకే, టాబ్లెట్ టైప్, రౌండ్ షేప్స్, డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. అవును,
అఫ్ కోర్స్ ఇక్కడ ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఆరి వర్క్ కి సంబంధించిన రీల్స్ కానీ క్రిస్టల్స్ కానీ బీడ్స్ కానీ మొత్తం ఇలా A to Z మెటీరియల్ అంతా కూడా దొరికేస్తుందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వరకు. ఇలా 4 ఫ్లోర్స్ లో ఏమేమి ఉన్నాయో అన్ని చూపించారు. ఇది మనకి 3rd ఫ్లోర్ అండి. 3rd ఫ్లోర్ అంతా కూడా ఫ్యాబ్రిక్ సెక్షన్. మొత్తం ఇందులో డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఏ కాదు, మ్యాచింగ్స్ ఏ కాదు, బ్లౌజ్ పీసెస్ ఏ కాదు, A to Z అన్ని ఉంటాయి. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనేవి కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ లో ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న ప్రతి ఫ్యాబ్రిక్, సిమ్మర్ దగ్గర నుంచి A to Z, ఆర్గంజా దగ్గర నుంచి, బెనారస్ దగ్గర నుంచి, అసలు వీళ్ళ దగ్గర లేని ఫ్యాబ్రిక్స్ ఉండవండి. బ్రహ్మాజీ నోవెల్టీస్ వాళ్ళ యూనిటేనండి ఈ మాన్వి కలెక్షన్స్ కూడా. వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇంతకు ముందు వీడియోస్ లో మనం చూసాం ఒకసారి. చాలా చాలా ట్రెండీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో కానీ మార్కెట్ లో కానీ కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ ఏదైనా సరే ముందు ఇక్కడికే వస్తుంది. మీటర్ కాస్ట్ వచ్చేసి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది బయట వాళ్ళతో పోలిస్తే. బికాస్ వీళ్ళు కంప్లీట్ హోల్సేల్ షోరూమ్ అండి ఇది. ఈ ఓపెనింగ్ ఆఫర్ కింద ఈ హోల్సేల్ ఆల్రెడీ హోల్సేల్ ప్రైసెస్ లో వస్తున్నాయంటే బయట మార్కెట్ లో మనకి 600-700 ఉండే మీటర్ వచ్చేసి ఇక్కడ 300-350 ఉంటుంది. దానిపైన కూడా మనకి 5000 బిల్ చేస్తే 500, అలాగే 10,000 బిల్ చేస్తే మనకి 1500 అనేది ఆఫ్ ఇస్తున్నారు ఓన్లీ ఫ్యాబ్రిక్ సెక్షన్ మీద. వీటితో పాటు ఒక్కొక్క ఫ్లోర్ లోనే ఒక్కొక్క సెగ్మెంట్ ఉందండి. అవన్నీ కూడా డీటెయిల్ గా చూపించేస్తాను. కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాను, చూసేయండి. కంప్లీట్ గా మనకి 4 ఫ్లోర్స్ లో ఉంది. 4th ఫ్లోర్ అనేది ఇక్కడ మనకి 3rd ఫ్లోర్ లో ఉన్నామండి. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ సెక్షన్. ఈ ఫ్యాబ్రిక్ సెక్షన్ లో మనకి 60 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 500 వరకు మాత్రమే ఉంటుంది. 500 అంటే ఇదే ఫైనల్ అనుకోకర్లేదు మీరు. బయట మార్కెట్ లో 700-800 అలా ఉండేటువంటి ప్రైస్ రేంజ్ ఇక్కడ మనకి 500 లోపే, అంటే 350-400 ఆ రేంజ్ లో ఉంటుంది. బికాస్ ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి. శ్రీ బ్రహ్మాజీ నోవెల్టీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన రాజమండ్రి గంటాలం మీదలో ఉంటుంది వాళ్ళది ఈ స్టోర్ కూడా. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ మీటర్ కాస్ట్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతుంది. మీకు బల్క్ లో ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా, సింగిల్ మీటర్ తీసుకున్నా కూడా అదే ప్రైస్ కి ఇస్తారు. అంతేకాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా షిప్పింగ్ ఉందండి. ఎక్కడికైనా సరే షిప్పింగ్ కూడా ఇస్తారు. అసలు ఇప్పుడు కాస్ట్ తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉన్న కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే చూసేద్దాం. మేడం ఇక్కడ కాస్ట్ ఎక్కడ నుంచి ఉందన్నారు? 60 రూపీస్ నుంచి ఉంది మేడం. 60 రూపీస్ నుంచి ఉన్నాయి, కొన్ని చూపిస్తారా మా వాళ్ళకి? ఓకే మేడం. మనకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. బయట మార్కెట్ లో ఫ్రాక్స్ కి, పిల్లలకు గానీ పెద్దవాళ్ళకి గానీ లాంగ్ ఫ్రాక్స్ కి చాలా చాలా క్లాసీగా ఉంటాయి కదా. ఇవి మనకి డార్క్ చాట్ లోను అలాగే ఇలా ప్యాస్టల్ చాట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఏదైనా మీటర్ వచ్చేసి ఓన్లీ 60 రూపీస్. అసలు ఫ్యాబ్రిక్ ఉందండి, చాలా కంఫర్టబుల్ గా ఉంది. నార్మల్ గా ఈ ఆర్గంజా నిలబడుతుంది కానీ గుచ్చుకుపోద్ది ఫ్యాబ్రిక్, బట్ ఇది చాలా సాఫ్ట్ గా ఉంది. ఇలా మీకు మోడల్ కి అన్ని మొత్తం షాప్ లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అనేది చూపించలేం కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయనేది ఒక మోడల్ కి వచ్చేసి ఒక 2 to 3 పీసెస్ మాత్రం చూపిస్తాం. బట్ మీరు వచ్చి స్టెప్ ఇన్ అయి చూస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. ఇంకో విషయం అండి, అందరూ రాలేం కదా అనుకునే వాళ్ళకి ఆన్లైన్ పర్చేస్ చేసుకోవడం మాత్రమే కాదు, వీడియో కాల్ ఆప్షన్ ద్వారా మీరు ఏదైనా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఏంటనేది నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసినా లేదా వాట్సాప్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు చెప్తారు. సో మిగిలిన ఐటమ్ చూద్దాం. దీన్ని నెక్స్ట్ ఏం చూపించండి. ఫ్యాబ్రిక్ ఏంటి చెప్పండి? జార్జెట్ మేడం. జార్జెట్. ఇది ఎలా పడుతుంది మీటర్? 95 మేడం మీటర్. 95. ఈ 95 రేంజ్ లో ఇలా జార్జెట్ ఒకటేనా ఇంకా వేరే రకాలు ఉన్నాయా ఫ్యాబ్రిక్స్? చెప్పు. జిమ్మిచు ఉంది, స్పేస్ సిల్క్ కూడా ఉంది మేడం ఇందులో. ఓకే. స్పేస్ సిల్క్ మీటర్ 95. అవును మేడం. రేట్ విన్నారు కదండి. స్పేస్ సిల్క్ అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి 1.5 year 2 years నుంచి రన్నింగ్ లో మార్కెట్ లో అసలు ఎక్కడ విన్నా ఇదే వింటున్నాం. బట్ మీటర్ వచ్చేసి మనం 300 నుంచి కూడా విన్న కాస్ట్ లోనే 250. ఇంకా మినిమం లీస్ట్ ప్రైస్ వచ్చేసి 200-250 అంతే. ఇక్కడ చూడండి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్. ఇది ఓన్లీ 95 రూపీస్ కి మీటర్ ఉంది. ప్లెయిన్ అన్నమాట ఇది. వీటిలో మనకి ప్లెయిన్స్ కాకుండా బుటీస్ లాంటివి కూడా ఉంటాయా? ఉన్నాయి మేడం. అవి ఎలా పడతాయి కాస్ట్? 299 మేడం. 299 అంటే మోడల్ ని బట్టి మారుతూ ఉంటాయా? అవును మేడం. ఇదేంటి ఫ్యాబ్రిక్? ఇది కూడా జిమ్మిచు. ఓకే, జిమ్మిచూలో కలర్స్. మేము ఇప్పుడు చూపిస్తున్న ప్రతి దాంట్లోనూ కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయండి. ఇది జార్జెటేనా? జార్జెట్ లో ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా సరే మీటర్ 95 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. వన్స్ మీరు స్టెప్ ఇన్ అయ్యి చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇంకో 2 మోడల్స్ చూపించండి. లెనిన్ ఫినిషింగ్ లో వచ్చిందండి. మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లా ఉంది కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు, లెనిన్ ఫినిషింగ్ లో ఉంది. ఇది ఏంటంటే ఇది కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ తోటి సీక్వెల్ అయిన, అది కూడా సెల్ఫ్ సీక్వెల్. మీకు కనిపించినంత లైట్ షైన్ మాత్రమే ఉంది. కంప్లీట్ ఫ్లోరల్. ఇది మీటర్ ఎలా పడుతుంది? 185 మేడం మీటర్. 185 పడుతుంది. ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ ఉంటాయా? ఉన్నాయి మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ప్యూర్ జార్జెట్ లో డిజిటల్ ఫ్యాబ్రిక్స్ అండి. మనకి శారీస్ కి చాలా చాలా బాగుంటాయి. అంటే సింథటిక్ లో కూడా ప్రీమియం సింథటిక్ అనమాట. నార్మల్ సిల్క్ కాకుండా ఇది ప్యూర్ జార్జెట్. ఇలా మనకి ఇవి శారీస్ కి బాగుంటాయి, ఫ్రాక్స్ కి బాగుంటాయి. ఇప్పుడు పిల్లలకైతే ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుని డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నా చూసారు, దానికైతే సూపర్ గా ఉంటాయండి. వీటిల్లో కూడా కంప్లీట్ ప్యాస్టల్ షేడ్స్, డార్క్ చార్ట్స్ ఇలా చాలా ఉన్నాయి.
దీని మీటర్ ఎలా పడుతుంది కాస్ట్? 150 మేడం. 150 పడుతుంది. వీటిలో కూడా డిజైన్స్ ఉంటాయా? ఉన్నాయి మేడం, ఇంకా చాలా రకాలు. చాలా రకాలు. ఇంకొక మోడల్ చూద్దాం. మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. టిష్యూ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ పొజిషన్ ప్రింట్స్ వచ్చేసాయి. మొత్తం అంతా కూడా పొజిషన్ ప్రింట్సే. బట్ ఏంటంటే ఈ పొజిషన్ ప్రింట్ లో బ్యాక్గ్రౌండ్ వచ్చింది ఓన్లీ గ్రీన్ లా కనిపిస్తుంది కదా మీకు. గ్రీన్ కాదండి, టై అండ్ ఐ వచ్చింది. గ్రీన్ తో పాటు లైట్ పిస్తా షేడ్ కలిపి టై అండ్ ఐ వచ్చి దానిపైన మనకి పొజిషన్ ప్రింట్స్ వచ్చాయి. వాటిపైన మళ్ళీ పొజిషన్ ప్రింట్స్ ని హైలైట్ చేస్తూ జరీ థ్రెడ్డింగ్ కూడా ఉంది. దీని ఎలా పడుతుంది మీటర్ వచ్చేసి? 380 మేడం. 380. 380. ఓకే. మేము ఇక్కడ చూపిస్తున్నవి జస్ట్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయని తెలియడం కోసమే. బట్ అన్ని చూపించాలంటే మీరు ఇలా చూడొచ్చు. అసలు ఎక్కడా కూడా మేము సరిపెట్టలేము, చూపించలేమండి. ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇదేంటి ఫ్యాబ్రిక్? బా, అసలు ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి. ఇది శారీస్ కైనా బాగుంటుంది, డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ చాలా క్లాసీగా ఉంటుందండి. అసలు చూసారా ఎలా ఉందో ఫ్యాబ్రిక్? మంచి హాఫ్ వైట్, మిల్క్ వైట్ మీద సీక్వెల్ వర్క్ ఏనండి. కంప్లీట్ సీక్వెల్ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా క్లాసీగా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రష్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. క్రష్ అనేసరికి మనం ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ చూడండి ఎంత స్మూత్ గా ఉందో. ఇది ఎలా పడుతుంది మీటర్ మనకి? 445 మేడం. 445. ఓకే. బెనారస్. మనకి బెనారస్ వీవింగ్ తో వచ్చిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ ముంగా ఫ్యాబ్రిక్ లా ఉందండి. మనకి మష్రూ సిల్క్ ముంగా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో సేమ్ అలా వచ్చింది. వీవింగ్ అని కొంతమంది లెహంగా స్టిచ్ చేయించుకోవడానికైనా శారీస్ కైనా కూడా పెద్ద బార్డర్ ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి చూడండి ఎంత క్యూట్ గా ఉందో డిజైన్. కానీ చూసారా వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. మనకి ఫ్యాబ్రిక్ చూడండి దగ్గరగా మీకు తెలుస్తుంది. మనకి ప్యూర్ ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా చూసారా, అదే ఫ్యాబ్రిక్ ఉంది. దానిపైన కంప్లీట్ బెనారసి వీవింగ్. లెహంగాస్ కైనా శారీస్ కైనా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే లెహంగాస్ కి ఇలా చిన్న బార్డర్స్ వచ్చే ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ దొరుకుతాయి మార్కెట్ లో. ఎక్కువ పెద్ద పెద్ద బార్డర్స్ వస్తాయి. బట్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లో కూడా చాలా ఉన్నాయి. వీటి మీటర్ కాస్ట్ ఎలా పడుతుంది? 350 మేడం. 350. ఇదే మనకి మీటర్ మీరు బయట మార్కెట్ లో ఎక్కడ కాస్ట్ చెక్ చేసుకున్నా 550 ఈజీగా ఉంటుందండి. బికాస్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి కానీ వీవింగ్ గురించి కానీ హోల్సేల్ వల్ల ఆ ప్రైసెస్ కి తక్కువ ప్రైసెస్ మనకు వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకో రకం ఫ్యాబ్రిక్. ఇది సాఫ్ట్ ఆర్గంజా మీద కంప్లీట్ గోల్డ్ థ్రెడ్ తోటి వచ్చింది చూసారా వర్క్. ఇది కూడా అంతే. ఇందులో ఏదైనా మన లేడీస్ చేతిలో ఉన్నది మీకు తెలిసిందే కదండి. ఏ ఫ్యాబ్రిక్ అయినా మనం ఎలా కావాలంటే అలా వాడేసుకోగలం. ఇది శారీస్ కైనా బాగుంటుంది, బ్లౌజెస్ కి బాగుంటుంది, ఫ్రాక్స్ కి బాగుంటుంది, దేనికైనా సరే చాలా క్లాసీగా ఉంటుంది. ఓన్లీ గోల్డ్ కలర్ వీవింగ్ మొత్తం అంతా కూడా ఓన్లీ గోల్డ్ కలర్ తోటి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. వీటిలన్నింటిలోనూ కూడా కలర్ ఆప్షన్స్, డిజైన్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయండి. ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఈ వర్క్ చూడండి ఒకసారి. అసలు కలర్స్ మార్కెట్ లో మంచి ట్రెండింగ్ కలర్స్, పేస్టల్ షేడ్స్. ఈ పేస్టల్ షేడ్స్ మీద అదే పేస్టల్ కలర్స్ తోటి ఆ పేస్టల్ రీల్స్ తోటి మనకి వీవింగ్ ఇచ్చారు చూడండి ఎంత క్లాస్ గా ఉందో. ఇవన్నీ కూడా మార్కెట్ తో పోలిస్తే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి హోల్సేల్ మార్కెట్ లో దొరుకుతాయండి. అది కూడా మాన్వి కలెక్షన్స్ లో. ఈ మాన్వి కలెక్షన్స్ వచ్చేసి బ్రహ్మాజీ నోవెల్టీస్ వాళ్ళ యూనిటే. వచ్చేసి మనకి మీటర్ వచ్చేసి 550 పడుతుందండి. చూసారా మార్కెట్ ఎలా ఉందో. ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ లో కూడా ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ చూపిస్తున్నామంటే ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మనందరికీ ఎంతో ఇష్టమైన సమ్మర్ ఫ్రెండ్లీ. అఫ్ కోర్స్ సమ్మర్ ఫ్రెండ్లీ అనే ఉందండి. ఇప్పుడు ఫ్రాక్స్ అనేవి మా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయిపోతున్నాయి కదా ఈ ఫ్యాబ్రిక్ తోటి. కంప్లీట్ ఖాదీ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఖాదీలో చూడండి డిజైన్ చూడండి అసలు ఎలా ఉందో. అసలు కాంబినేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేని కాంబినేషన్. నార్మల్ గా బిస్కెట్ కలర్ అంటే వాడికి ఏమి ఇస్తాడు, పింకో పీచ్ కలరో అలా ఇస్తాడు ఎక్కువ. ఎంత బాగుందో డిజైన్ కూడా. ఇది డిజైన్ ఎప్పుడు ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ డిజైన్. ఈ డిజైన్ మనకి ఖాదీలో వచ్చింది. ఇవి మనకి ఫ్రాక్స్ కి చాలా చాలా బాగుంటాయండి. యోక్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా వదిలేసుకున్నా కింద అంబ్రెల్లా దగ్గర వస్తుంది. సూపర్ ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయండి ఇవి. మెయిన్ గా రెడీమేడ్ ఫ్రాక్స్ వచ్చేస్తుంది. వీటిలో మనం ఓన్ గా డిజైన్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి కానీ మెయిన్ గా బొటిక్స్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి. బొటిక్స్ లో ఎలా సేల్ చేస్తాం, ఏదైనా ఒక క్లాత్ తెచ్చి మనం డ్రెస్ డిజైన్ చేసి సేల్ చేస్తారు. అలా డిజైన్ చేయాలంటే క్లాత్ మనం కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో రావాలి. అలా రావాలంటే ఇలాంటి హోల్సేల్ షాప్స్ లోనే తీసుకోవాలి. వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీటర్ ఎలా పడుతుంది కాది? 335 మేడం మీటర్. 335. ఓకే. ఖాదీలోనే ఇంకొక డిజైన్ చూడండి ఎంత ట్రెడిషనల్ డిజైన్. మనం నార్మల్ గా ఇవన్నీ మార్కెట్ లో ట్రెండింగ్ అవుతున్నాయి ఈ ఎంబ్రాయిడరీ. బట్ ఈ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత హైలైట్ గా ఉంది. మనకి తాంజూర్ పెయింట్స్ డిజైన్స్ ఎలా వస్తాయి అలాంటి డిజైన్. బట్ ఏంటి పెయింట్ కాదండి, మొత్తం అంతా కూడా కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. దానిపైన మళ్ళీ సీక్వెల్ వర్క్ వచ్చింది. సూపర్. ఇవన్నీ కూడా మనకి శారీస్ కంటే కూడా మెయిన్ గా ఫ్రాక్స్ కి చాలా బాగుంటాయి. ఈ క్రష్ టిష్యూలో ఇంకొక ఫ్యాబ్రిక్ చూడండి ఇది ఎలా ఉందో. వర్క్ దగ్గరగా చూడండి ఒకసారి, మీకు హైలైట్ అవుతుంది తెలుస్తుంది. చూసారా ఎంత ట్రెండింగ్ గా ఉందో.
బట్ ఇంత హెవీ వర్క్ వచ్చినప్పుడు మనకి క్లాత్ చాలా హెవీ వెయిట్ వస్తుంది. బట్ చూడండి ఎంత లైట్ వెయిట్ లో ఉందో. ఇంత వర్క్ ఉన్నది కూడా చాలా చాలా లైట్ వెయిట్ లో ఉందండి. ఫ్యాబ్రిక్ చాలా క్యూట్ గా ఉంది. ఇది ఎలా పడుతుంది మీటర్? 425 మేడం. 425. ఇలా మేము చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. మనకి బెనారసీ వీవింగ్ లో లెహంగా క్లాత్స్, మీకు ఎల్లో కలర్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెడిషనల్ కాబట్టి ఇది చూపిస్తున్నాం. బట్ అన్నిట్లోనూ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీనాకారి వీవింగ్ తో బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా జరీ బుటీతో వీవింగ్. ఇదంతా కూడా వీవింగ్. ఇది ఎలా పడుతుంది మీటర్? 199 మేడం. 199. ఇది చూడండి మనకి ప్యూర్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్. అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే ఫ్యాబ్రిక్. టచ్ ఫీలే. ఏం కట్టుకోవాలి దీంతో? ఏదైనా కట్టేసుకోవచ్చు. డ్రెస్ కుట్టుకోండి, బ్లౌజ్ కుట్టుకోండి, శారీ అయినా వేర్ చేయండి. అసలు ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ మీద సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అసలు ఒకసారి కలర్ చూడండి. అసలు ఈ కలర్ కి పేరే పెట్టలేము మనం. ఇలాంటి చాలా మెత్తగా ఉందండి. ఇప్పుడు మనం ఫ్రాక్ ఖాదీలో చూపించాం కదా, అందులో మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి మీటర్ వచ్చేసి జస్ట్ ఎంత? 250 మేడం. 250 రూపీస్ పర్ మీటర్ అండి. అసలు ఒక ఫ్రాక్ కి మనకి గట్టిగా అయితే ఒక 5 నుంచి 600 అవుతుంది. అది కూడా ఫుల్ ఎక్కువ కలి వచ్చేలాగా కావాలి అనుకుంటే గనక. బట్ అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్. ఇది వాడితే ఇంకా సమ్మర్ లోనే కాదు, ఏ రోజులోనూ కూడా వేరే ఫ్యాబ్రిక్ వాటర్ అంత కంఫర్టబుల్ గా ఉంది మెటీరియల్. వీటితో పాటు ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయంటండి. ఇవి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓపెన్ చేయమంటే రెడీమేడ్ బ్లౌజెస్ లో ఇలా మల్టీ కలర్స్ లో గానీ. ఓకే, ఎలాస్టిక్ కదా. ఓకే, స్ట్రెచబుల్. మన సైజెస్ అనేవి కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. స్ట్రెచబుల్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మనకి. అఫ్ కోర్స్ ఇది మరి ఎంత సన్నంగా ఉన్నాడు అనుకోకండి, ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఎలాంటి మోడల్స్ ఉంటాయి అనేది మీకు కొన్ని చూపిస్తున్నాం అంతే. వీటిలో మనం కొన్ని శారీస్ మీద పర్టికులర్ గా మ్యాచింగ్స్ కావాలంటే దొరకవు. బట్ ఇలా చూడండి ఎలా ఉన్నాయో కలర్స్. ఇక బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది ఇలా ఇమేజ్ చూస్తే తెలుస్తుంది, మీకు అర్థం అవుతుంది. ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ సెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. మనం డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ప్యూర్ రేయాన్ లో విత్ ఫాయిల్ ప్రింట్ లో కూడా ఇలా మనకి మెటీరియల్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. టాప్ బాటమ్ కూడా మనం ఇందులోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ మీటర్ ఎలా పడతాయి? ఈ మీటర్ వచ్చి 150 పడుతుంది మేడం. ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం మా షాప్ లో అన్ని. ఓకే, బా రేయాన్ అంటే నార్మల్ రేయాన్ కాదండి, చాలా చాలా సాఫ్ట్ గా ఉంది. వీటిల్లో కూడా మొత్తం ఈ సెక్షన్ అంతా ఇవేనా? అవును మేడం. మీటర్ వచ్చేసి మనకి 150 పడుతుందండి. అవును. టాప్ కి బాటమ్ కి కూడా మీరు ఓన్ గా స్టిచ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి సూపర్ గా సెట్ అయిపోతాయి అన్నమాట డ్రెస్సెస్. డిఫరెంట్ గా ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మార్కెట్ లో మనకి దొరకని కొత్త రకాల ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనకి మాన్వి కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంటాయండి. అడ్రస్ కూడా చాలా ఈజీ. మీకు గంటాలమ్మ గుడి వీధిలోనే, గంటాలమ్మ గుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో చూస్తే మీకు ఆ సందులోనే కనిపిస్తుంది మాన్వి కలెక్షన్స్ అనే సెకండ్ షాపే. ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి 4 ఫ్లోర్ అండి. 4 ఫ్లోర్స్ 4 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా డీటెయిల్ గా సార్ చెప్పారు కదా, డీటెయిల్ గా చూపించేస్తాం. ఫ్యాబ్రిక్ అనేది మనందరికి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ చూపించాము. బయట మార్కెట్ లో ప్రైసెస్ ఎలా ఉంటాయి, అవి మనకి ఇక్కడ ఏ ప్రైసెస్ కి వస్తాయి అనేది చెప్పుకున్నాం కదండి. ఇక్కడ నెట్టెడ్ లో కూడా ఇంకా ప్రీమియం క్వాలిటీ కావాలి అంటే బుషీగా, ఇప్పుడు మనం సంగీత్ గానీ అలాంటి వాటికి ఫ్రాక్స్ ఎలా అయితే తీసుకుంటున్నారో వాటికి స్టిచ్చింగ్ కూడా చేయించుకుంటారు కొంతమంది. మన బాడీ ఫిట్ ని బట్టి చక్కగా సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా స్టిచ్చింగే చేయించుకోవాలి. రెడీమేడ్స్ కొంతమందికి సూట్ అవుతాయి, కొంతమందికి సూట్ అవ్వవు. అలాంటి వాళ్ళ కోసం ప్రీమియం ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి నెట్ ఫ్యాబ్రిక్ చూడండి. కంప్లీట్ మోతీ అండ్ సీక్వెల్ వర్క్ తోటి ఎంత క్లాసీగా ఉందో. మంచి పీచ్ కలర్. ఈ ఒక్క కలరే కాదు, ఇలాంటి వాటిలో చాలా రకాలు ఉన్నాయి. ఇవి కూడా మనకి మార్కెట్ లో ప్రైసెస్ వచ్చేసి 1200, 1300 ఉన్నాయి. మార్కెట్ లో మనం చాలా చూస్తున్నామండి. ఇది ఓన్లీ 990 రూపీస్ పడుతుంది. మీకు సింగిల్ మీటర్ కావాల్సిన ఇస్తారు. హోల్సేల్ లో కావాలి, బల్క్ లో ఎక్కువ మీటర్స్ తీసుకుంటామంటే దానికి తగ్గట్టుగా ప్రైస్ కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. సో అదే నెట్ లో మనకి ఫ్రాక్ స్టైల్లో లెహంగా స్టిచ్ చేయించుకోవడానికి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ మీద మిషన్ ఎంబ్రాయిడరీతో వచ్చిన ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి ఎలా పడతాయి మీటర్? 195 మేడం మీటర్. 195. చూసారా, మీకు ఇది నెట్టే ఇది నెట్టే, బట్ వర్క్ డిఫరెన్స్ అండి. ఇది జస్ట్ 190 రూపీస్, ఇది కేవలం 990 రూపీస్. మీకు ఫ్యాబ్రిక్ వేరియేషన్ అనేది ఇలా చూసినా తెలుస్తుంది. ఫ్యాబ్రిక్ లో కానీ, కలర్స్ లో కానీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీలో కానీ, థ్రెడ్డింగ్ లో కానీ, డిజైన్ లో కానీ, వర్క్ లో కానీ చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మెయిన్ గా పదే చెప్పేది ఏంటంటే హోల్సేల్ ప్రైసెస్ లో మనకి బ్రహ్మాజీ నావెల్టీస్ లో ఏ కాస్ట్ అయితే దొరికాయో అదే వాళ్ళదే కాబట్టి షోరూమ్ మాకు అదే ప్రైస్ దొరుకుతుందండి. కంప్లీట్ గ్లాస్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ చూడండి. ఆడుకుందామా కాసేపు ఈ ఫ్యాబ్రిక్ తో, అలా ఉంది కదా. ఈ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీటర్ ఎలా పడుతుంది? 290 మేడం మీటర్. ఇందులో అన్ని డార్క్ చాట్ అయినా పేస్టల్ చాట్ కూడా ఉంటుందా? అన్ని కలర్స్ ఉన్నాయి మేడం మా దగ్గర. ఓకే, అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. చూసారు కదండి ఫ్యాబ్రిక్ స్టోర్ లో ఏమేమి ఉంటాయని చూపించాం. డ్రెస్ మెటీరియల్స్, లైనింగ్స్, A to Z. బ్లౌజ్ పీసెస్ కూడా మనం బల్క్ లో
అంటే ఫంక్షన్స్ కి అయినా వాటికి తీసుకోవాలి అంటే బ్లౌజ్ పీసెస్ కూడా మనకి బల్క్ లో కావాలి అంటే ఇలా మనకి ప్యాకెట్స్ ఇలా ఇలా దొరికేస్తాయండి. మనకి వీటిలో ఎన్ని పీసులు ఉంటాయి? 10 ఉంటాయి మేడం. 10 పీసులు ఉంటాయి. సింగిల్ పీస్ ఇవ్వరు కానీ ఇలా తీసుకోవాలి కదా. బల్క్ లో తీసుకోండి. ఇలా అంటే మనం ఏదైనా ఫంక్షన్స్ కి అకేషన్స్ కి పెట్టుకోవాలన్నప్పుడు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మనకి ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్, ఇదిగోండి మనకి బెనారస్ కాకుండా ఇవి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. నార్మల్ గా చినోన్ ఫ్యాబ్రిక్ మీద చిన్న చిన్న జరీ ప్రింట్స్ వచ్చి వాటి చుట్టూ మళ్ళీ జరీ బార్డర్ వచ్చిందండి. ఇవన్నీ కూడా మనకి మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్ కి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఓన్లీ ఫంక్షన్స్, మెయిన్ గా ఫంక్షన్స్ ఏమన్నా అంటే ఇంట్లో ఎవరికైనా భోజనాలు పెట్టుకోవాలన్నా అలాంటప్పుడు బ్లౌజ్ పీసెస్ తీసుకుంటాం కదండి, అవి కూడా మన బల్క్ లో చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తాయి. సో చూసారు కదండి ఇక్కడ కంటెంట్. మరి మిగతా ఫ్లోర్స్ లో కూడా ఏముందో చూసేద్దాం. ఇది వచ్చేసి ఎన్నో ఫ్లోర్? ఇది సెకండ్ ఫ్లోర్ మేడం. సెకండ్ ఫ్లోర్. ఇక్కడ ఏముంటాయి మొత్తం? ఎంబ్రాయిడరీ వర్క్ సంబంధించిన జెరీస్, కోన్స్, అలానే పట్టు ముక్కలు ఉంటాయి. మగ్గం వర్క్ చేసుకోవడానికి గోట్లు వేస్తాయి, అన్ని ఉంటాయి మేడం. కంప్లీట్ గా ఇప్పుడు తను చెప్పిన వాటితో పాటు టైలరింగ్ మెటీరియల్ మొత్తం ఉంటుందండి. మనకి టైలరింగ్ మెటీరియల్ అంటే హోల్సేల్ లో దొరుకుతాయి. హోల్సేల్ అనేసరికి మీరు పెద్ద పెద్ద బాక్సులు తీసుకోక్కర్లేదు. జస్ట్ ఇవి చూడండి, మనకి 25 రీల్స్ కలిపి ఒక చిన్న బాక్స్ ఉంటుంది. మనకి ఇంట్లో డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా యూజే. ఇలా మనకి సింగిల్ కలర్స్ దొరుకుతాయి, మల్టీ కలర్ లో అయినా సరే. మనకి ఇలా సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్ అయినా ఇస్తారు. బట్ ఏంటంటే ఇలా 25 రీల్స్ తీసుకోవాలి. అలా 25 రీల్స్ అనేది ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఈజీ అండి. మనకి బొటిక్స్ వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళకి కానీ, ఓన్ గా టైలరింగ్ చేసుకునే వాళ్ళకి కానీ A to Z మనకి సీజర్స్, సీమ్ రిప్పర్స్, అసలు మిషన్ కి సంబంధించిన A to Z కంప్లీట్ ఐటమ్స్ అనేవి చూసారా, ఆయిల్ బాటిల్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. కొన్ని ఎలా ఉంటాయో చూద్దాము. ఇవేంటండి సరే చూపించమ్మా. గన్స్ హార్డ్ గ్లూ అండి. హార్డ్ గ్లూకి సంబంధించిన గన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి గోటు దారాల్లో మనకి చిన్న సైజ్ నుంచి అంటే ఏ వెడల్పులో కావాలి మనకి లావ్ అనుకుంటే ఆ వెడల్పు దగ్గర నుంచి, అంటే పర్టికులర్ గా 1, 2 చూపించడం అనవసరం ఇవి, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా. ఇవి వచ్చేసి జరీ రీల్స్. ఇవన్నీ ఏంటి? సూదిలో దారం ఎక్కించుకోవడానికి. ఓకే, మనకి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా సూదిలో దారం ఎక్కించడం అంటే పెద్ద టాస్కేనండి. అలాంటి వాళ్ళకి కూడా చాలా రకాల వెరైటీస్ వచ్చినాయి చూడండి. వీటితో మనం సూదిలో దారం చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఆరి వర్క్ మెటీరియల్ తో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేసెస్ అవైలబుల్ గా ఉంటాయండి. ఈ లేసెస్ లో మనకి గోల్డ్, సిల్వర్, మల్టీ కలర్, డిఫరెంట్ ఇండివిజువల్ కలర్స్, ఇలా మనకి శారీస్ కి లేకపోతే మనకి శారీ ఆల్ ఓవర్ శారీస్ కానీ లేదంటే ఓనీస్ కానీ వేసుకోవడానికి డిఫరెంట్ కలర్స్ లో మనకి ప్యాస్టల్ షేడ్స్ లో, డార్క్ షేడ్స్ లో కూడా ఇలా డిఫరెంట్ మోడల్స్ లో ఒకే ఒక మోడల్ అని కాకుండా అసలు మనం ఎక్కడ కూడా చూడనంత వెరైటీ హోల్సేల్ ప్రైసెస్ లో మనకి ఇక్కడ మాన్వి కలెక్షన్స్ లో దొరుకుతుంది. ఈ మాన్వి కలెక్షన్స్ కూడా మనకి బ్రహ్మాజీ నోవెల్టీస్ యొక్క యూనిట్ అండి. సో ప్రాబ్లం ఏం లేదు, రెండు ఒకళ్ళవే. బట్ ఇక్కడ ఏంటి దొరుకుతాయి అనేది క్లియర్ గా తెలియడం కోసం మీకు ఇలా చూపిస్తున్నాం. 4 ఫ్లోర్స్ లోను ఈ ఫ్లోర్ అంతా కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేసెస్ అనమాట. లేసెస్ చూసారా, ఇవి హ్యాంగింగ్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి బయట మార్కెట్ ప్రైస్ తో పోల్చినప్పుడు ఎంత లోయెస్ట్ బడ్జెట్ వస్తుందో మీకు తెలుస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఆరి వర్క్ కి సంబంధించిన మెటీరియల్స్ చూడండి, కొందన్స్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇలాంటివి మనకి జ్యువెలరీలోను, బ్యాంగిల్స్ లో యూజ్ చేస్తాను చూసారా, ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మొత్తం అన్ని కూడా దొరుకుతాయి. లేసెస్ అయితే అసలు ఎంత ఉంటుందో కలెక్షన్ మీకు నో వర్డ్స్ అనమాట. సింగిల్ అంటే మనకి డోరియల్ దగ్గర నుంచి లేసెస్ వరకు కూడా డిఫరెంట్ కైండ్స్ లో ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా మొత్తం ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్, బీడ్స్, పల్సెస్, ఆ మొత్తం అన్ని మనకి మోతీ వర్క్ వాడేటువంటి బీడ్స్ దగ్గర నుంచి A to Z అన్ని రకాల బీడ్స్ కూడా ఇలా హోల్సేల్ గా అవైలబుల్ గా ఉంటాయి. మనకి ఇక్కడ క్లాతింగ్ కూడా ఉంది కదండి, మనకి సింగిల్ మీటర్ కూడా ఇస్తారు. బట్ ఏంటంటే ఇలాంటివి ప్యాకెట్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ గా ఎవరైనా షాప్స్ వాళ్ళకైతే హోల్సేల్ ప్రైజెస్ లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తాయండి. ఇవి సిల్వర్ గానీ, గోల్డ్ గానీ డిఫరెంట్ కైండ్స్ లో ఉన్నాయి. మల్టీ కలర్ లో కావాలంటే మల్టీ కలర్ లో, అలా పేస్టల్ షేడ్స్ లో కావాలంటే పేస్టల్ షేడ్స్ చూడండి. మొత్తం కూడా మల్టీ కలర్ షేడింగ్ లో వచ్చింది. అలా ఇవన్నీ కూడా డోరియల్. ఇది కంప్లీట్ గా సిల్వర్. హ్యాంగింగ్స్ లో ఇంకా ఎన్ని రకాలంటే మొత్తం ఇక్కడ చూపిస్తున్నాం అన్ని కూడా హ్యాంగింగ్స్, లేసెస్ మాత్రమే. మొత్తం ఇలా ఈ ఫ్లోర్ అంతా కూడా అవే హ్యాంగింగ్స్. చూడండి ఎన్ని ఉన్నాయో.
చూసారు కదండి కంప్లీట్గా వీడియో. ఓన్లీ క్లాతింగ్ మాత్రమే కాకుండా టైలరింగ్ మెటీరియల్స్, ఆరి వర్క్ మెటీరియల్స్, మెషిన్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్, ఏ టు జెడ్ చిన్న గుండు సూది దగ్గర నుంచి పెద్ద పెద్ద సిజర్స్ వరకు దొరకనిది ఉండదు. అన్నీ దొరికినా కూడా ప్రైసెస్ కూడా హోల్సేల్ ప్రైసెస్లో దొరుకుతాయి. జస్ట్ ఓన్లీ ఫర్ హ్యాంగింగ్స్లో ఇలా బంచెస్ వచ్చేసి ఒక్కొక్క బంచ్ 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఇంకా మనం సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టో, శారీస్ మ్యాచింగ్ బట్టో, క్వాలిటీని బట్టి, ప్రీమియం బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఏదైనా సరే ఇలా బంచ్ తీసుకోవాల్సి ఉంటుంది. బంచ్కి వచ్చేసి మనకి 12 పీసెస్ ఉంటాయి. అంటే శారీస్ కంప్లీట్గా కానీ, ఓనీకి హ్యాంగింగ్స్ ఇలా కానీ అలా మనం మల్టీపర్పస్లో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ సింగిల్ 1 or 2 అయితే ఇవ్వరు, కానీ ఇలా ఒక బంచ్కి వచ్చేసి 12 పీసెస్ ఉంటే 12 కూడా తీసేసుకోవాలి. మన రాజమండ్రి గంటాలమ్మ స్ట్రీట్లో సరికొత్తగా స్టార్ట్ చేసిన ఈ మాన్వి కలెక్షన్లో స్పెషల్ ఆఫర్ వచ్చేసి క్లాతింగ్ సెక్షన్లో 5000 బిల్ చేసిన వాళ్ళకి 500 రూపీస్ ఆఫ్, అలాగే 10,000 బిల్ చేసిన వాళ్ళకి 1500 రూపీస్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. వీడియో ఇస్తే లైక్ చేసి ఫ్రెండ్ సర్కిల్లో తప్పకుండా షేర్ చేయండి. యూజ్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.